నమస్కారం. ఆగస్టు నెలలోని ద్వాదశ రాశుల యొక్క 12 రాశుల యొక్క వారి ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, అలాగే వాటి యొక్క గ్రహ స్థితులు ఏ విధంగా ఉన్నాయి అనే వాటి గురించి తెలియచేయడానికి ఈ రోజు స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు. మరి గురువు గారితో మాట్లాడి ద్వాదశ రాశులను 12 రాశుల యొక్క గ్రహ స్థితులు ఏ విధంగా ఉన్నాయి, మరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనే వాటి గురించి అయితే తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. గురుగారు, మకర రాశి వారికి వచ్చేసి ఆగస్టు మాసంలోని వీరికి ఎలా ఉండబోతుంది, ముఖ్యంగా వీరి గ్రహస్థితి అనేది ఎలా ఉండబోతుంది, మరి వీరికి ఆగస్టు మాసంలోని శుభ అశుభ ఫలితాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి అనే వాటి అన్నిటి గురించి అయితే మాకు ఒక్కసారి తెలియచేయండి గురుగారు. ఓం శ్రీ గురుభ్యో నమః. మకర రాశిలో గ్రహస్థితి అనేది ఏ విధంగా ఉందో ఒకసారి మనం చూద్దాం. మకర రాశిలో ద్వితీయ స్థానంలో శని వక్రగతి, ఆ శని వక్రగతి ద్వితీయ స్థానంలో ఉండటం వల్ల జన్మస్థానం యొక్క ఫలితాలు ఉండటం, తృతీయ స్థానంలో రాహు యొక్క సంచారం, పంచమంలో గురువు కుజుడు యొక్క సంచారం, అలానే సప్తమ అష్టమాల్లో రవి యొక్క సంచారం, అష్టమ స్థానంలో బుధ శుక్రుల యొక్క సంచారం, నవమ స్థానంలో కేతు యొక్క సంచారం అనేది ఆగస్టు మాసంలో ఈ విధంగా ఉండబోతుంది. మనం మకర రాశి వాళ్ళకి తృతీయ స్థానంలో రాహు యొక్క సంచారం వల్ల ఏ ప్రయత్నం చేసినా కూడా అనుకూలంగా ఉండటం, ధనలాభం కలిగే అవకాశాలు, రావాల్సిన డబ్బు ఊహించని విధంగా అందే అవకాశాలు ఉండటం, ఆర్థిక లావాదేవీలు అలానే ఆస్తి ఒప్పందాలు బాగా లాభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలానే పంచమ స్థానంలో గురువు యొక్క సంచారం వల్ల సంతానం లేని వ్యక్తులందరికీ కూడా సంతానం కలిగే అవకాశాలు, అంటే ఇన్ఫెర్టిలిటీ ఇష్యూస్ అంటారు, అంతే సంతానం కలిగే అవకాశాలు ఉండటంతో పాటు సంతానాభివృద్ధి, సంతానం ద్వారా కొన్ని శుభవార్తలు వినే అవకాశాలు ఎక్కువగా ఉండటం, దానితో పాటు సంతానపరంగా కాకుండా ఉద్యోగంలో ప్రమోషన్లు, నిరుద్యోగులకి వాళ్ళు ఎంతైతే ఆశిస్తారో దానికంటే కూడా మించిన ఉద్యోగం వచ్చే అవకాశాలు, స్థానచలనం జరిగే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. అంటే గురువు మంచి చేస్తాడు అని అర్థం. అంటే స్థిరాస్తుల అభివృద్ధి, స్త్రీ సౌఖ్యము, ధనప్రాప్తి, కీర్తి, లాభము, గౌరవము, బంధుమిత్రుల యొక్క సాంగత్యము, అంటే పరిపూర్ణంగా నిష్ణాతులైన వ్యక్తులతోటి కలయిక, అంటే సుప్రసిద్ధమైన వ్యక్తులతోటి అంటే ఎమినెంట్ స్కాలర్స్ తోటి కలిసే అవకాశాలు ఎక్కువ ఉంటాం. సైకలాజికల్గా డిజార్డరు, మెంటల్లీ డిజార్డర్ అంటే మానసికంగా ఒత్తిడి బాగా పెరగటము, సుఖము, విజయప్రాప్తి లభించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. దీనితో పాటు మకర రాశి వాళ్ళకి ఇక్కడ అష్టమ స్థానంలో శుక్రుడు యొక్క సంచారం, అంటే 1, 2, 4, 5, 8, 9, 11 స్థానాల్లో శుక్రగ్రహం అనేది అనుకూలంగా ఫలితం ఇస్తుంది. శుక్రుడు సుఖాన్ని, భోగాన్ని, సౌఖ్యాన్ని, వివాహాన్ని, అంటే కళత్రం గురించి చెప్పగలిగిన గ్రహం ఏంటంటే శుక్రగ్రహం. అష్టమ స్థానంలో శుక్రగ్రహం ఉండటం, పంచమ స్థానంలో గురువు యొక్క సంచారం, తృతీయ స్థానం రాహు యొక్క సంచారం, ఈ 3 గ్రహాల యొక్క ఫలితాల వల్ల వివాహం కాని స్త్రీ పురుషులు ఎవరైతే ఉంటారో సంపన్న కుటుంబానికి చెందిన అబ్బాయి కానీ, అంటే మంచి ప్రవర్తన కలిగిన అబ్బాయి, సంపన్న కుటుంబము మంచి ప్రవర్తన కలిగిన అమ్మాయితోటి వివాహము, నిశ్చితార్థాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే సుఖము, భోగము, సుఖనిద్ర, తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలు, లాభాలు కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే విజయప్రాప్తి, అంటే అనూహ్యంగా ఐశ్వర్య ప్రాప్తి, బంధువృద్ధి, అలానే ధనలాభం, మనోవాంఛా సిద్ధి అంటారు, ఇష్టకామ్యార్థ సిద్ధిరస్తు అంటారు. మనమైతే ఏదైతే ఇష్టకామ్యము అంటే ఇక్కడ కోరిక అని అర్థం, మనం ఏదైతే ఇష్టపడిన కోరికలన్నీ కూడా సిద్ధి కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే సంతాన పరంగా అనుకూలంగా ఉంటుంది, శత్రు సమస్యలన్నీ కూడా తొలగిపోయే అవకాశం ఉంటుంది. వేడి ఆహారాన్ని ఎప్పుడు కూడా తీసుకోవాలి. ఆరోగ్యం అనేది గతం కంటే కూడా వీళ్ళకి కుదుటపడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కష్టపడితే దానికి ఆదాయ మార్గం అనేది బాగా పెరగటం ఒకటి, శుభ కార్యక్రమాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కొన్ని గ్రహాల యొక్క ప్రభావం వల్ల ఆస్తి వివాదం అనుకూలంగా పరిష్కారం అవుతుంది. ఈ కాలంలో కొద్దిగా వ్యాపార పరంగా కొద్దిగా జాగ్రత్త తీసుకోవాలి. వ్యాపార పరంగా నూతన వ్యాపారాలు ప్రారంభం చేయొచ్చు. అలానే మీరు చేసే ప్రయత్నాల వల్ల కూడా నిరాశ నిస్పృహలు లేకుండా ముందుకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి.
ఆర్థిక నష్టాలు జరగకుండా కొద్దిగా అప్రమత్తంగా ఉండాలి. ఓపిక అవసరం, సహనం అవసరం. కొంతమంది శత్రువులు కూడా బాధించే అవకాశాలు ఉంటాయి కాబట్టి వాళ్ళ గురించి మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. గురువుల యొక్క అనుకూలంగా జరిగే అవకాశాలు ఉంటాయి. వేడి ఆహారాన్ని తీసుకోవటం అనేది చాలా ఇంపార్టెంటు. అలానే పుత్రుల ద్వారా కూడా అనుకూలంగా ఉంటుంది. బంధువుల ద్వారా కొంత నష్టం. ప్రయాణాలు చేసేటప్పుడు అతిగా వెళ్ళకూడదు. శత్రువృద్ధి. స్త్రీలకు వచ్చారు గర్భ సంబంధమైన అనారోగ్యాలు, అంటే గైనికి సంబంధించిన ఇష్యూస్ జరిగే అవకాశాలు ఉంటాయి. స్త్రీలకి నూతన ఆలోచనలు బాగా పెరగటం. విరోధాలు విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి, విరోధ సంబంధించిన విషయాల్లో కానీ. దానితో పాటు విద్యార్థులకు అనుకూలమైన కాలం. శ్రమకి తగ్గట్టుగా ఫలితం రికగ్నైజ్డ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే వీళ్ళకి అన్నీ కూడా సాఫల్యం జరిగే అవకాశాలు ఉంటాయి. కీర్తి, ధన ఆదాయము, అలానే స్థానభ్రంశం జరిగే అవకాశాలు కూడా ఉంటాయి. అంటే ఒక స్థానం నుంచి ఇంకో స్థానానికి కొన్ని మార్పులు చేర్పులు జరిగే అవకాశాలు ఉంటాయి. విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. అంటే మకర రాశి వాళ్ళకి రాహు యొక్క అనుకూలత ఉంటుంది, గురువు అనుకూలంగా ఉన్నాడు, శుక్రగ్రహం యొక్క అనుకూలంగా ఉన్నాడు, రవి మిశ్రమైన ఫలితాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే పరిపూర్ణంగా కంప్లీట్గా ఎక్కువ పర్సెంట్ అనేది వీళ్ళకి అనుకూలంగా ఉండి విదేశాలకు వెళ్ళటం కాకుండా వీళ్ళు చాలా కాలం నుంచి కూడా విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నం చేస్తుంటారు. అలాంటి ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అవుతాయి. కంపెనీ త్రూ కూడా విదేశాలకు వెళ్ళే అవకాశాలు. గ్రీన్ కార్డు హోల్డర్స్ అంటారు. అంటే ఆ దేశం యొక్క పౌరసత్వం అంటారు. అంటే ఆ దేశంలో మాకు పౌరసత్వం లేదు, ఆ కంట్రీకి మేము సిటిజన్షిప్ లేదు అనే బాధపడే వ్యక్తులకు కూడా ఆ సిటిజన్షిప్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ప్రతి విషయంలో కూడా కొంత అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులకు కూడా అనుకూలమైన కాలం. వాళ్ళు పోటీ పరీక్షల్లో నిలబడే శక్తి అనేది, గురుబలం అనేది ఉంది వాళ్ళకి. కాబట్టి జూపిటర్ ప్లానెట్ ఎప్పుడు కూడా విద్య, శ్రమకి తగ్గట్టు రికగ్నైజ్డ్, అలానే ప్రతి దానిలో కూడా డబ్బులు, ఉద్యోగంలో ప్రమోషన్లు, వ్యాపారాలు ప్రారంభం చేయొచ్చు, వ్యాపార విస్తరణ కూడా జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దానిలో కూడా మనోవాంఛ ఫలసిద్ధిరస్తు, అన్ని రకాలుగా అన్ని రంగాల్లో ముందుకు వెళ్ళటం. ప్రతి విషయంలో కూడా కొన్ని అభిప్రాయ భేదాలు ఏర్పడుతున్నా కూడా, భార్యాభర్తల మధ్యలో చిన్న చిన్న చికాకులు ఏర్పడుతున్నా కూడా అవన్నీ కూడా పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ప్రతి పనిలో కూడా ఆర్థిక లావాదేవీల విషయంలో అనుకూలంగా, అంటే అన్నదమ్ముల మధ్యలో సఖ్యత బాగా పెరుగుతుంది. కోర్టు సమస్యల మటుకు పరిష్కారం కాకుండా అలానే నిలబడిపోతుంటాయి. కోర్టు సమస్యలు, పోలీస్ స్టేషన్ల విషయంలో కొంత అప్రమత్తంగా ఉండాలి. ప్రతి విషయాన్ని కూడా కొంత ఆచితూచి అడుగు వేసి ముందుకు వెళ్తే జీవితంలో కొన్ని సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఆరోగ్యం పట్ల మాత్రమే వీళ్ళు శ్రద్ధ వహించాలి. ఆ విషయం ఒకటి. గృహ నిర్మాణం చేపట్టాలి ఒక కోరిక ఉంటుంది వీళ్ళకి, అది ఒక ప్లాన్ వేస్తుంటారు. ఆ ప్లాన్ వాళ్ళు కొద్ది రోజుల తర్వాత సక్సెస్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే ప్రణాళికాబద్ధంగా ఒక ఎస్టిమేషన్ వేసి ఒక ప్లాన్ చేసి లైఫ్ని నడిపించాలని కొంత ముందుకు వెళ్ళాలని ఆలోచన చేస్తుంటారు. అలాంటి ఆలోచనలన్నీ కూడా కొంత సఫలీకృతం అవుతాయి. అలానే కీర్తి, లాభం కలిగే అవకాశం ఉంటే ప్రయాణాలకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కొన్ని పరిహారాలు చేసుకుని ముందుకెళ్తే మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. గురుగారు, మరి మకర రాశి వారికి వచ్చేసి ఆగస్టు మాసంలోనే మరి వీరికి ఫలితాలు చాలా అద్భుతంగా రావాలి అంటే మరి ఎటువంటి పరిహారం చేసుకోమంటారు? వాళ్ళు తప్పకుండా శని యొక్క ఆరాధన చేసుకోవడం తప్పులేదు. ఎందుకంటే నీలాంజన సమాభాసం రవిపుత్రిమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం నమామి శనిశ్చరుని ఈ మంత్రాన్ని చదవటం ఒకటి. వీలైతే నువ్వుల నూనెతో ఎక్కడైనా శివాలయాలు అభిషేకం చేసుకుంటే దీర్ఘ ఆయుష్ అనేది కలుగుతుంది. అంటే ఆరోగ్యం పట్ల ఇబ్బందులు లేకుండా ఉంటాయి. దానితో పాటు చేయాల్సింది ఏమిటి అని అంటే, వాళ్ళు త్రిపుర సుందరీదేవి యొక్క స్తోత్ర పారాయణం చేయాలి. త్రిపుర సుందరీదేవి యొక్క స్తోత్ర పారాయణం చేయటంతో పాటు చక్కగా నల్లని ద్రాక్షారసంతో శనికి అభిషేకం చేయాలి. అంటే ఇవి చేయటం అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళు చేయటం వల్ల కూడా అనుకూలంగా జరుగుతుంది. అనుకూలంగా జరగటం వల్ల కూడా వాళ్ళ పనులలో జీవితంలో కొన్ని సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. దాని బదులు దాంతోపాటు కార్తవీర్యార్జున మంత్రం కూడా చదువుకోవటం వల్ల కూడా వాళ్ళకి మంచి సుఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుందమ్మా. ఓకే గురుగారు, మకర రాశి వారికి వచ్చేసి ఆగస్టు మాసంలోనే మరి వీరికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనే వాటి గురించి అయితే తెలియజేశారు. ధన్యవాదాలు గురువు.